కృష్ణా డెల్టా చరిత్రలో ఎప్పుడూ కనీవిని ఎరుగని రీతిలో గత 4 ఏళ్లలో ఖరీఫ్కు మాత్రమే కాదు అధికారికంగా రబీ పంటకు కూడా సమృద్ధిగా నీళ్లందించి రైతులకు దన్నుగా నిలిచింది వైఎస్ జగన్ ప్రభుత్వం. ప్రతికూల పరిస్థితుల్ని వైఎస్ జగన్ ప్రభుత్వం అధిగమిస్తూ సమర్థవంతంగా నీళ్లందిస్తూ కృష్ణా డెల్టాలో పంటల్ని రక్షిస్తోంది. రైతులకు దన్నుగా ఉంటోంది. దీన్ని చూసి రామోజీరావు ఓర్చుకోలేకపోతున్నారు. కట్టుకథల్ని ఇష్టానుసారం రాసేస్తున్నారు. కృష్ణా డెల్టా చరిత్రలో తొలిసారిగా 2019 నుంచి 2022 వరకు ఖరీఫ్కే కాదు అధికారికంగా రబీ పంటకి కూడా సమృద్ధిగా నీళ్లందించి రైతులకు దన్నుగా నిలిచింది వైఎస్ జగన్ ప్రభుత్వం. పులిచింతల నీటికి పట్టిసీమ జలాలను జత చేసి యాజమాన్య పద్ధతుల ద్వారా కృష్ణా డెల్టాలో ఆయకట్టు చివరి భూములకు నీళ్లందిస్తోంది ప్రభుత్వం. పచ్చి అబద్ధాలను వల్లవేస్తూ కృష్ణా డెల్టాను ఎండబెట్టేశారు. ప్రకాశం బ్యారేజ్ కింద కృష్ణా డెల్టాలో 13.08 లక్షల ఎకరాల ఆయకట్టు ఉంది. 2023-2024 ఖరీఫ్ పంటలకు ప్రభుత్వం నీటిని విడుదల చేసింది. ఆయకట్టులో 9.91 లక్షల ఎకరాల్లో రైతులు వరి సాగు చేశారు. ఈ పంటలకు ప్రకాశం బ్యారేజ్ నుంచి ఇప్పటి వరకు 85.81 టీఎంసీల నీటిని సరఫరా చేసింది ప్రభుత్వం. కృష్ణానదిలో నీటి ప్రవాహాలు లేకపోవడంతో పులిచింతల ప్రాజెక్టు నుంచి 35.93 టీఎంసీలు, పట్టిసీమ ద్వారా 29.88 టీఎంసీల గోదావరి జలాలు, మున్నేరు, పాలేరు, కట్టలేరు, కీసర వాగుల ద్వారా వచ్చిన 20 టీఎంసీలను ప్రకాశం బ్యారేజీ ద్వారా కృష్ణా డెల్టాకు అందించింది. నిజానికి వాతావరణ ప్రతికూల పరిస్థితులతో ఈ ఏడాది కృష్ణా బేసిన్లోని మహారాష్ట్ర, కర్ణాటక, తెలంగాణలతో పాటు రాష్ట్రంలోనూ తక్కువ వర్షాలు కురిశాయి. కృష్ణా డెల్టాలోనూ అదే పరిస్థితి. శ్రీశైలం, నాగార్జున సాగర్లకు తగినంత నీటి ప్రవాహం రాకపోవడంతో వాటి నుంచి కృష్ణా డెల్టాకు నీటిని విడుదల చేసే పరిస్థితి ఈ ఏడాది లేదు. దీనిని ముందే గుర్తించిన సీఎం వైఎస్ జగన్ ఎప్పటికప్పుడు జలవనరుల శాఖ అధికారులతో సమీక్షిస్తూ కృష్ణా డెల్టాలో పంటలను రక్షించడానికి ప్రణాళిక రూపొందించారు. ఈ సీజన్ ప్రారంభంలో పులిచింతల ప్రాజెక్టులో 38 టీఎంసీలు ఉన్నాయి. గోదావరిలో వరద ప్రవాహం రానంత వరకు కృష్ణా డెల్టాలో పంటలకు పులిచింతల నుంచి 18 టీఎంసీలను ప్రభుత్వం విడుదల చేసింది. ఇక్కడ నీటి నిల్వలు తగ్గుతున్న క్రమంలో పట్టిసీమ పంపులను ఆన్ చేసి గోదావరి జలాలను ఎత్తిపోశారు. వాటికి పులిచింతల నీటిని జత చేసి కృష్ణా డెల్టాకు నీళ్లందించింది. ప్రభుత్వం దూరదృష్టితో రూపొందించిన ఈ ప్రణాళికను అమలు చేయడం వల్లే తెలంగాణలో కురిసిన వర్షాలకు మూసీ నది ద్వారా పులిచింతలలో తిరిగి 19 టీఎంసీలను నిల్వ చేయగలిగింది. ఆ నీటిని కృష్ణా డెల్టాకు ప్రణాళికాబద్ధంగా అందిస్తోంది. అదే పులిచింతల ప్రాజెక్టులో నీటిని ముందుగా వినియోగించుకోకపోయి ఉంటే మూసీ ద్వారా వచ్చే వరద సముద్రం పాలయ్యేది. ఇక కృష్ణా బేసిన్లోనే కాదు కృష్ణా డెల్టాలో కూడా ఆగస్టు, అక్టోబర్ నెలల్లో అతి తక్కువ వర్షపాతం నమోదైంది. ఇటువంటి పరిస్థితులు అరుదు. ప్రకృతి సహకరించపోయినా విపత్కర పరిస్థితుల్లోనూ ప్రభుత్వం వారబందీ విధానంలో ప్రణాళికాబద్ధంగా నీటిని అందిస్తూ కృష్ణా డెల్టాలో పంటలను రక్షిస్తూ రైతులకు బాసటగా నిలబడుతోంది. కానీ నీళ్లందకపోవడం వల్ల తూర్పు, పశ్చిమ డెల్టాల్లో కన్నీటి ప్రవాహం అంటూ ప్రభుత్వంపై రామోజీ ఎప్పటిలాగే తన అక్కస్సు వెళ్లగక్కారు. అలాగే దుర్భిక్ష పరిస్థితుల నేపథ్యంలో పంటలను రక్షించేందుకు వారబందీ విధానాన్ని అమలు చేస్తూ ఒక వారం పాటు సగం నిర్దేశిత ప్రాంతాలకు, మరో వారం మిగతా సగం నిర్దేశిత ప్రాంతాలకు నీటిని సరఫరా చేస్తోంది. దీన్నే భూతద్దంలో చూపించి వేలాది ఎకరాలు పంటలు ఎండిపోతున్నాయని ఈనాడు గగ్గోలు పెట్టింది. అసలు చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు 2014 నుంచి 2019 మధ్య 5 ఏళ్లు ఒకే ఒక్క పంటకు అరాకొరగా నీళ్లందించారు. అప్పట్లో కృష్ణా డెల్టాలో లక్షలాది ఎకరాల్లో పంటలు ఎండిపోయినా, రైతులు నష్టపోయినా రామోజీరావు పెన్నెత్తి మాట అనలేదు. కృష్ణా తూర్పు డెల్టాలో 7,36,953 ఎకరాల ఆయకట్టు ఉండగా 5,30,136 ఎకరాల్లో రైతులు సాగు చేశారు. ఈ పంటలకు ప్రకాశం బ్యారేజీ నుంచి ఇప్పటి వరకు 52.69 టీఎంసీలను సరఫరా చేశారు. ఏలూరు కెనాల్కు రోజు 800 క్యూసిక్ల నుంచి 1200 క్యూసిక్లు ఇప్పటి వరకు సరఫరా చేశారు. ప్రస్తుతం 1000 క్యూసిక్లను సరఫరా చేస్తున్నారు. ఇక కృష్ణా పశ్చిమ డెల్టా కింద 5.71 లక్షల ఎకరాల ఆయకట్టు గుంటూరు, బాపట్ల, ప్రకాశం జిల్లాల్లో విస్తరించి ఉండగా పూర్తి ఆయకట్టులో రైతులు పంటలు సాగు చేశారు. వాటికి ఇప్పటి వరకు 33.12 టీఎంసీలు అందించారు. పశ్చిమ డెల్టాకు శనివారం 4,808 క్యూసిక్లను విడుదల చేశారు. పొన్నూరు మండలం జడపల్లి గ్రామంలో టీఎస్ ఛానల్ పరిధిలోని ఆయకట్టు చివరి భూములకు శనివారం నుంచి వారబందీ విధానం ప్రకారం నీటిని విడుదల చేస్తున్నారు. మరోవైపు సీఎం జగన్ జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు ఆదేశాల మేరకు ప్రజాప్రతినిధుల సమక్షంలో సంబంధిత శాఖల అధికారులు ఎప్పటికప్పుడు సమీక్షలు నిర్వహిస్తూ వారబందీ విధానంలో నీళ్లందిస్తూ పంటలను రక్షించేందుకు దిశానిర్దేశం చేస్తున్నారు. ఇక పులిచింతల ప్రాజెక్టులో ప్రస్తుతం 23 టీఎంసీలు నిల్వున్నాయి. గోదావరి ప్రవాహాలు ఉన్నంత వరకు పట్టిసీమ ద్వారా నీటిని ఎత్తిపోసి మరీ అవసరమైతే పోలవరం ప్రాజెక్టు రివర్స్ లూయిస్ ద్వారా నీరు వదిలి వాటిని పట్టిసీమ ద్వారా ఎత్తిపోసి కృష్ణా డెల్టాలో పంటలను రక్షించడానికి ప్రభుత్వం చిత్తశుద్ధితో చర్యలు చేపట్టింది.
కృష్ణా డెల్టాలో ఖరీఫ్కు ముందస్తుగా నీళ్లందించాలనే లక్ష్యంతో మహానేత వైఎస్ రాజశేఖర రెడ్డి 2005లో పులిచింతల ప్రాజెక్టును చేపట్టి 2009 నాటికే దానిని చాలా వరకు పూర్తి చేశారు. సిడబ్ల్యూసి మార్గదర్శకాల ప్రకారం అప్పటి నుంచి నీటిని నిల్వ చేస్తున్నారు. 2014లో పూర్తి గరిష్ట స్థాయి సామర్థ్యం అయిన 45.77 టీఎంసీలను నిల్వ చేయొచ్చు. కానీ అప్పటి సీఎం చంద్రబాబు నిర్వాసితులకు పునరావాసం కల్పించలేదు. తెలంగాణలో ఎత్తిపోతలకు పరిహారం చెల్లించలేదు. ప్రాజెక్టులో అరాకొరగా నీటిని నిల్వ చేసి తక్కువ నీటిని సరఫరా చేశారు. దీంతో లక్షలాది ఎకరాల్లో పంటలను ఎండబెట్టి కృష్ణా డెల్టా రైతుల కడుపు కొట్టారు చంద్రబాబు. కానీ వైఎస్ జగన్ సీఎంగా అధికారం చేపట్టిన కొద్ది రోజుల్లోనే నిర్వాసితులకు పునరావాసం కల్పించారు. తెలంగాణకు చెల్లించాల్సిన పరిహారం చెల్లించి 2019లోనే పూర్తి స్థాయిలో 45.77 టీఎంసీలను నిల్వ చేశారు. 2020, 2021, 2022లోనూ అదే స్థాయిలో నీటిని నిల్వ చేసి 4 ఏళ్లుగా డెల్టాలో ఏటా 2 పంటలకు నీళ్లందించారు. అలాగే ఈ ఏడాది ఖరీఫ్ పంటకు సమర్థవంతంగా నీళ్లందిస్తూ ఉండటానికి ప్రధాన కారణం పులిచింతల ప్రాజెక్టే. అసలు వాస్తవాలు ఇలా ఉంటే రామోజీ ఓర్చుకోలేని రాతలు రాశారు. ఈనాడు రాసిన ప్రతి అక్షరంలోనూ రామోజీ అక్కసు తప్ప వీసమెత్తు నిజం లేదని రుజువైంది.